బీఆర్ఎస్ నాయకులు రాజ్యాంగం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి వాకిటి శ్రీహరి ఫరయ్యారు. పచ్చ కామర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని, బీఆర్ఎస్ తీరు కూడా అలాగే ఉందని విమర్శించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ లేనిపోని వాదనలు చేస్తోందని మండిపడ్డారు. ప్రజలో బీఆర్ఎస్ భ్రమ తొలగిపోయింది కాబట్టే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. పచ్చ కామర్లోనికి లోకమంతా పచ్చగానే అనిపిస్తుంది అన్నట్టు అదే పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారని భ్రమలో ఉంటున్నటువంటి మీకు ఒక చిన్న సూచన తెలియజేస్తా. ఒకవేళ నిజంగా కూడా మీరనుకున్నట్టు అరాచకం జరిగింది, దొంగ ఓట్లు వేసిండ్రు, మొత్తం ఒక్కసారి గుద్దుకున్నారు అనేటువంటి భావన మీకుంటే అది సరాసరి తప్పు అంటున్నా. ఒకవేళ వేసేది పరిస్థితి ఉంటే ఈ రోజు 50% మించిపోకుండా ఎలక్షన్ జరగలే, ఓటింగ్ ప్రక్రియ జరగలే. నోరు అదుపు పెట్టుకుని మాట్లాడకపోతే సమాజం చూస్తా ఉన్నది. అంత అమాయకులు కాదు ప్రజలు. ఏది పడితే అది నందిని పందిని పందిని నందిని చేసి చూపిస్తే మేము చెప్పిందంతా వింటారు అనేటువంటి భ్రమలకించి దయచేసి బయటికి రావాల్సిందిగా తెలియజేసుకుంటూ, ఈ విధంగా వాడు ముఖ్యమంత్రి పడుకొని వీడు వాడు అనేటువంటి ఈ సంస్కృతి ఏ మెసేజ్ ఇస్తా ఉన్నాం రాబోయే తరాలకు? రాజకీయాల్లో విలువల కోసం వచ్చాం, ఎక్కడున్నాయి విలువలు? ఏదో సామెత పచ్చ కామర్లోనికి లోకమంతా పచ్చగానే అనిపిస్తుంది అన్నట్టు అదే పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారని భ్రమలో ఉంటున్నటువంటి మీకు ఒక చిన్న సూచన తెలియజేస్తా.